ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమమ్మా హీరోయిన్, మా నాన్న నేనే చూసుకుంటాను నాది హామీ అన్నావుగా, మరి నుంచి నేను చేస్తున్నావు. ఇందులో భూమి తప్పేం లేదు వదినా, మేమందరం బయటే ఉన్నాము. నువ్వు నోర్ము మీరా. మేనకోళ్ళు అంటూ నెత్తినెక్కించుకోవడం కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఏం చేస్తోంది అని కనిపెట్టుకుని ఉండాలి. వీళ్ళ నమ్ముకుంటే కనిపెట్టినట్టే మమ్మీ, నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఆ అమ్మాయి కరెక్ట్ గా చెప్పిందమ్మాయి. గాల్లో దీపం పెట్టి దేవుణ్ణి నమ్ముకున్నట్టుంటుంది వీళ్ళని నమ్ముకుంటే. కరెక్ట్ గా చెప్పావు పిన్ని. ఆ ఏసీపీకి ఫోన్ చేస్తాను, నా బావ ప్రాణానికి రక్షణ ఏదని నిందిస్తాను. హలో, ఏసీపీ 9 స్పీకింగ్. నేను అపూర్వని మాట్లాడుతున్నానండి. చెప్పండి మేడం. నేనేం చెప్పను మేడం, మా బావని చంపాలనుకున్న వాడి అత్తాపత్తా మీరే చెప్పాలి. వాడెక్కడున్నాడో మీరు పట్టుకోలేకపోతున్నారు. కానీ వాడు మాత్రం నేరుగా మా ఇంటికి వస్తున్నాడు, మా ఇంటి చుట్టూనే తిరుగుతున్నాడు. 5 నిమిషాల క్రితం మా బావని చంపడానికి మా ఇంటికి కూడా వచ్చాడంట. వాట్? yes, it's a fact. మీరు టెన్షన్ తీసుకోకండి మేడం, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం. రావడమే కాదు మేడం, మా బావ ప్రాణానికి మీరే హామీ ఇవ్వాలి. మేడం ప్లీజ్, టెన్షన్ తీసుకోవద్దని చెప్తున్నాను కదా. మేము బయలుదేరుతున్నాం. ప్లీజ్ రాజేందర్. మేడం, అపూర్వ గారు ఫోన్ చేశారు. మళ్ళీ ఎవరో ఇంటికి వెళ్లి శరత్చంద్ర గారిని చంపాలని చూశారట. అంటే మనం అరెస్ట్ చేసిన వంశీ ఇక్కడ ఉండగానే ఇంకెవరో మర్డర్ అటెంప్ట్ చేశారంటే ఈ అటెంప్ట్ టు మర్డర్ కేసులో వంశీకి సంబంధం ఉండకపోవచ్చేమో. ఉండుండకపోవచ్చు, లేదా వంశీ స్ట్రాటజీలో ఇదొక భాగం కూడా అయ్యుండొచ్చు కదా మేడం. పర్వాలేదు రాజేందర్, నీ మైండ్ కూడా అప్పుడప్పుడు బాగానే పనిచేస్తుంది. థ్యాంక్ యూ మేడం. మన వాళ్ళని వంశీని వదిలేయమని చెప్పు, కానీ వాడి మీద ఓ కన్నేసి ఉంచమని చెప్పు. అలాగే మేడం. మనం అపూర్వ గారి ఇంటికి వెళ్ళాలి. ఓకే మేడం. పద వెళ్దాం. న్యూస్లోను న్యూస్ పేపర్స్లోను బాగా పాపులర్ అయినట్టున్నావు భూమి. ఆ మహాతల్లేనండి, ఆ మహాతల్లే. హాస్పిటల్ నుంచి నా బావని ఇంటికి తీసుకొచ్చింది కూడా ఈ మహాతల్లే. చూడండి అపూర్వ గారు, నేను అడిగిన వాళ్ళ నుండి మాత్రమే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాను. మధ్యలో వేరే వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ నాకు అస్సలు ఇష్టం ఉండదు. అది పరిచయం అయినా ప్రశ్న అయినా. అర్థమవుతుందా? అవును భూమి, ఎందుకు నువ్వు హాస్పిటల్ నుంచి మీ నాన్నగారిని అంత సడన్ గా షిఫ్ట్ చేయించావు? అక్కడ కూడా అటాక్ జరిగింది ఏసీపీ గారు. అక్కడికంటే ఇక్కడే సేఫ్ అనుకున్నాను. కానీ ఇప్పుడేమైందే? అపూర్వ గారు, నో ఇంటర్ఫియరెన్స్. ఒక విషయం నాకు 2 సార్లు చెప్పాలంటే మహా చిరాకు. సారీ ఎస్పీ గారు. ఈ సారీ కూడా జాగ్రత్తగా కాస్ట్లీ శారీలా వాడాలి. ఉంది కదా అని టేబుల్ క్లాత్లా ఉతికేయకూడదు. సో హాస్పిటల్లో కూడా మీ నాన్నగారి మీద అటాక్ జరిగింది. అక్కడికంటే ఇక్కడే సేఫ్ అనుకుని షిఫ్ట్ చేశానంటావు. అవును మేడం. మరి హాస్పిటల్లో అటాక్ జరిగినప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? గెస్ట్ హౌస్లో అటాక్ జరిగి ఇన్ని రోజులవుతున్నా ఎలాంటి రిజల్ట్ లేదు. మళ్ళీ కొత్తగా అదే కంప్లైంట్ ఇచ్చి ప్రయోజనం ఏంటని అనుకున్నాను. మీరు చెప్పింది పాయింటే. మొత్తానికి హాస్పిటల్, ఇల్లు ఏది వదల్లేదంటే మీ నాన్నగారికి సీరియస్ థ్రెట్టే ఉంది. నేను సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ మేడం. అది సరే,
ఇల్లు సేఫ్ అనుకుని తీసుకొచ్చారు. వాడెవడో అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మీరు ఎవరు చూడలేదా? ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోలేదా? తీసుకున్నాను మేడం. ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా సీసీ కెమెరా పెట్టాను. గుడ్ జాబ్. రండి మేడం, చూపిస్తాను. పద. ఎక్కడ? అదిగోండి మేడం. నైస్. రాజేందర్, మేడం. అందులో ఉన్న ఫుటేజ్ కలెక్ట్ చేసి ప్లే చేయి. ఓకే మేడం. స్టాప్ స్టాప్ స్టాప్. కొంచెం రివైండ్ చేసి చూపించు. ఈ గ్లౌజులు మాత్రమే కాస్త డీటెయిల్డ్గా కనపడుతున్నాయి. కానిస్టేబుల్స్ మేడం, ఈ గ్లౌజుల్ని చూడండి. ఇలాంటివి ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఉన్నాయేమో వెతికి తీసుకురండి. అలాగే మేడం. ఇప్పటికీ ఈ ఇంట్లో ఒకరు మిస్ అవుతున్నారు. మా వారు మేడం బయటికి ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. మేడం, క్లోజ్ దొరికింది మేడం. కాకపోతే ఇది ఒకటి దొరికింది. అది మా వారి క్లౌజే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.